హాయ్ అండి, ఇదిగో జున్ను వండుతున్నాము. జున్ను పాలు లీటర్, జున్ను పాలు 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ పాలు అండి. అందులో శొంఠి మిరియాలు, ఆలికలు పొడి, మనకు తీపికి సరిపోయినంత బెల్లం. చూడండి ఎలా చేస్తున్నాను. ఇవ్వండి 1/2 లీటర్ జున్ను పాలు పోతున్నాను లీటర్ పాలులోని. దీనికి ఎంత పడుతుందో దాని రుచికి తీపికి బెల్లం పొడి చేసుకొని వేసుకోవాలి. జున్ను వండటం అయితే కష్టం బాబాయ్. ఆ వీడియోలు చూడాలి, ఈ వీడియోలు చూడాలి, ఏం కష్టం అండి బాబా. మాకు అత్తమాటలు ఉన్నామో అలానే మేము సులువుగానే వండేసుకుంటాం మరి జున్ను. ఇదిగో మిరియాలు, అలిక్కాయలు, శొంఠి మాత్రం జున్నులో వేసుకుంటే వాత ఉండదండి. మేము ఎక్కువగా శొంఠి వేసుకుంటాం జున్నులోని. ఇవి ఇలా కలుపుకోవాలి. మొత్తం తీపి బెల్లం కూడా కరిగిపోయింది మొత్తానికి. ఉప్పు లేకుండా చూసారు ఎలా కలిగిపోయిందో. ఇలా మొత్తం కలబెట్టుకోవాలి బెల్లం అవన్నీ. జున్ను వాతవా అంటారు. శొంఠి వేసుకుంటే వాతవే ఉండదండి అసలు. ఆవు జున్ను సంవత్సరానికి ఒక్కసారైనా తేనె నోట్లో వేసుకోవాలంటారు. ఇప్పుడు ఆవు జున్ను దొరుకుతలేదు, కానీ మాకు ఉంటుందండి. ఎందుకంటే మాది పాడికి వ్యాపారం కాబట్టి అత్తమాటలు జావులు గేదెలు ఎంతనే ఉంటాయి మాకు. జున్ను తయారేంటో చూపిస్తాను రండి. ఇదిగోండి ఇలా గిన్నె పెట్టుకొని ఇందులో నీళ్ళు పోసుకొని అప్పుడు ఈ గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె 2 చేతులతో పెట్టాలి ఒకసారి. ఇదిగోండి జున్ను తయారైపోయింది, చూపించాను. చూడండి ఎలాగైందో. చూసారా ఎంత ఎలాగుందో. నచ్చిందా? బాగా గట్టిగా ఉన్న బాగోదండి జున్ను. అలా ఎలాగ ఉంటే జ్యూసీగా బాగుంటుంది. బాగా పిట్లాగా ఉంటుంది చేస్తారు, అలా బాగోదు. ఇప్పుడు వాటర్ కొంచెం ఆ వాటర్ రావాలి. చూసారా వాటర్ ఎలాగ వచ్చిందో. నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా వీడియో ఫాలో అవ్వండి.